Hi, welcome to Learn with Shailaja. Today we are going to discuss about medical billing introduction and why we should learn medical billing and what will be the job roles of medical billing and everything. First medical billing ante ento chuddamandi. Medical billing is a process where health insurance claims are processed and forwarded to the insurance company on behalf of providers. సింపుల్గా చెప్పాలంటే మనం ట్రీట్మెంట్ హాస్పిటల్లో తీసుకుంటాము, ఇన్సూరెన్స్ కంపెనీ మనకు మనీ పే చేస్తుంది మన ట్రీట్మెంట్కి. దట్ ఈస్ ద మెథడ్. యుఎస్లో ఎక్కువ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, ఎందుకంటే అక్కడ ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో వాళ్ళకి కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ప్రతి ట్రీట్మెంట్కి దెర్ విల్ బి ఇన్సూరెన్స్ ఇన్ ద యుఎస్ ఫర్ ఎవరీ పేషెంట్. అండ్ వై వీ షుడ్ లెర్న్ మెడికల్ బిల్లింగ్. మెడికల్ బిల్లింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హై డిమాండ్ జాబ్, శాలరీ మంచిగా ఉంటుంది, లాంగ్ టర్మ్ కెరియర్ ఆపర్చునిటీ. ఇది ఎలా లాంగ్ టర్మ్ కెరియర్ ఆపర్చునిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జాబ్ రోల్స్ ఏంటి ఇందులో? జాబ్ రోల్స్ వచ్చి ఏఆర్ కాలర్. ఫస్ట్ ఏఆర్ కాలర్ జాబ్. మెడికల్ బిల్లింగ్ నేర్చుకుంటే మీరు ఏఆర్ కాలర్గా జాయిన్ అవ్వచ్చు, లేదా మెడికల్ బిల్లరు, లేదా పేమెంట్ పోస్టర్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉందండి, మెడికల్ కోడింగ్ కూడా నేర్చుకుంటే మెడికల్ కోడర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కెరియర్ పాత్. ఇది లాంగ్ టర్మ్ కెరియర్ ఆపర్చునిటీ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ. లాంగ్ టర్మ్ కెరియర్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రెషర్గా జాయిన్ అవుతారు మీరు. ఫ్రెషర్గా జాయిన్ అయ్యి జస్ట్ 2 to 3 years మీ పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఏఆర్ కాలర్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి సీనియర్ ఏఆర్ కాలర్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి సబ్జెక్ట్స్ మ్యాటర్ ఎక్స్పర్ట్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి టీమ్ లీడర్, నెక్స్ట్ స్టేజ్ వచ్చి మేనేజర్. దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ కెరియర్ ఆపర్చునిటీ. మీకు చెప్పినట్టు ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఇది లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్. ఇందులో స్టేజెస్ చూద్దామండి. అసలు మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి? ఫస్ట్ ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ అని ఉంటుందండి. నెక్స్ట్ పేషెంట్ డెమోగ్రఫీస్, మెడికల్ కోడింగ్, ఛార్జ్ ఎంట్రీ, క్లెయిమ్ సబ్మిషన్, పేమెంట్ పోస్టింగ్. తర్వాత మీకు చెప్పున్నాను కదా ఏఆర్ ఫాలోఅప్ అని, ఏఆర్ కాలర్ అని. ఏఆర్ ఫాలోఅప్ డినైల్ మేనేజ్మెంట్. అంటే ఇన్సూరెన్స్ కొన్ని రిజెక్ట్ అవుతాయి. సపోజ్ ఒక పేషెంట్కి వాళ్ళకు ఏజ్ డిఫరెంట్గా పడి ఉండొచ్చు, తప్పు పడి ఉండొచ్చు, లేదా వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ తప్పుగా పడి ఉండొచ్చు. అప్పుడు రిజెక్ట్ అవుతాయి, ఇన్సూరెన్స్ వాళ్ళకి రాదు. అప్పుడు అది డినైల్ మేనేజ్మెంట్. ఏఆర్ ఫాలోఅప్ ఏం చేస్తాడంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి వై ద క్లెయిమ్ ఈస్ డినైడ్, ఎందుకు డినై అయింది క్లెయిము అని అడగాలి. తర్వాత మనం ఆ రిపోర్ట్ని సెండ్ చేయాలి, రిపోర్టింగ్. ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారండి. మీకు సింగిల్గా ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ అవి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. అసలు మెడికల్ బిల్లింగ్ అంటే ఏంటి అంటే ఇది అండి ప్రాసెస్. జాబ్ ఏం జాబ్ వచ్చుద్ది. ఇది మీరు జస్ట్ 1 monthలో కోర్స్ కంప్లీట్ అయిపోద్దండి. సిన్సియర్గా కానీ నేర్చుకున్నారంటే మీకు A to Z నేను నేర్పిస్తాను. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీకు నచ్చితే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి.